ZBN న్యూస్ కి స్వాగతం. రామగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ బూడిద దందా ద్వారా రోజుకు 40 లక్షల రూపాయల అక్రమ సంపాదన కూడగడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు 100 కుటుంబాలు ఇలా జీవనోపాధి కోల్పోయి రోడ్ల మీద పడ్డారు. బెస్త కులస్తులు కానివ్వండి, గంగపుత్రులు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కల్పించినటువంటి పాపన వాళ్ళు ఎన్టీపీసీ యాజమాన్యం వారు ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎన్టీపీసీ బూడిద ద్వారా ప్రభావితం అయ్యే గ్రామాలు ఏవేవైతున్నాయో ఎల్కలపల్లి కానీ, గుంటూరుపల్లి కానీ, మల్యాలపల్లి కానీ, ఏ క్షణాల ఏ టైంలో మీరు 24 గంటల్లో పొద్దున 5 గంటల నుంచి మొదలుకొని రాత్రి 12 దాకా ఎప్పుడు పోయినా కానీ ఆ ఊర్లో మొత్తం దుమ్ము ధూళి బూడిద కనిపిస్తుంది. దీన్ని అరికట్టడానికి స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే స్థానిక ప్రభుత్వం అధికార యంత్రాంగము ఎటువంటి చర్యలు తీసుకోకపోగా దాని ద్వారా అక్రమంగా రోజుకు అనునిత్యం 30 నుండి 40 లక్షల రూపాయల ఆదాయాన్ని అక్రమంగా సంపాదిస్తుంది. మళ్ళీ బిల్డప్లేమో ఇక నీతివంతమైనటువంటి మనిషి, నన్ను మించినటువంటి నీతివంతుడే లేదు, సత్యహరిశ్చంద్రుడు లేడనట్టు బిల్డప్లు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యంత అవినీతిమయమైనటువంటి ఎమ్మెల్యే ఈయనే. ఈ విషయం మీ అందరు కూడా ఎరికే, మీ అందరికి తెలుసు, చాలా మందికి ఈ ప్రాంత వ్యక్తులకు కూడా తెలుసు. అక్కడో ఇక్కడ ఇసుక దందా అవుతుందంటే ట్రాక్టర్ అసోసియేషన్లతో నన్ను తిడిపిస్తాడు, నా ఇంటిని ముట్టడి చేస్తారంటే ముట్టడి చేస్తారా మీరు? ప్రజల కోసం కష్టపడతా ఉంటే ఇలా దోపిడీకి గురవుతున్నటువంటి సహజ వనరులని కాపాడాలని చెప్పేసి నేను పిలుపునిస్తే నా ఇంటిని ముట్టడి చేస్తారా? అంటే ప్రజల పక్షాన మాట్లాడితే ఇంటిని ముట్టడి చేసుడు, దాడులు చేసుడు, ఇదేనా మీ సంస్కృతి? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, సింగరేణి కార్మికులు చెమటోడ్చి కష్టపడి సంపాదించి బొగ్గు తీసినటువంటి ఆ బొగ్గు ద్వారా వచ్చినటువంటి సంపదనని ఎవడో ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఇలా హైదరాబాద్కి వస్తే 10 కోట్లు ఇక్కడి సింగరేణి యాజమాన్యం ఇప్పిస్తాడు. ఈయన జాగిరా 10 కోట్లకు అర్థం కాదు. ఫుట్బాల్ స్టేడియంలో 5 నిమిషాలు ఫుట్బాల్ ఆడిన ఎవరితోని? సీఎం మనవన్తోని, సీఎం తమ్ముడు కొండలరెడ్డి కొడుకుతోని, మక్కాన్ సింగ్ కొడుకుతోని, మక్కాన్ సింగ్ వియంకురాలు పార్వతిరెడ్డి వాళ్ళందరితోని. సింగరేణి కార్మికులకు ఏమన్నా నయా పైసా మందమైన పని ఉందా, ప్రయోజనం ఉందా దీంతో ఈ 10 కోట్లు వెచ్చించడం ద్వారా? ఆ ప్రైజులు ఇచ్చే వెనకాల బ్యానర్ మీద కూడా సింగరేణి ఫోటో లోగో లేదు, గింతంత ఉంది మూలకెండో. ఆ లోగోలన్నింటిలో పార్వతిరెడ్డి గారు లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉంటాయి. అంటే ప్రజాధనం, సింగరేణి ధనాన్ని అడ్డంగా దోచుకుంటారు వీళ్ళు. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి పన్నినటువంటి పన్నాగంలోనే భాగమే ఈ 10 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చింది. ఎవరు లాభపడ్డారు? సింగరేణి కార్మికులు లాభపడరా? ముఖ్యమంత్రి మనవడు మక్కాన్ సింగ్ కొడుకు ఆడ ఫుట్బాల్ ఆడింది మెస్సీతోని.